Comparison between airlines and surgery part 5. Hi, నేను డాక్టర్ జే శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ పెథాలజిస్ట్. ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయిన తర్వాత ఫ్లైట్ ఎక్కడమే చాలా రిస్క్, అస్సలు సేఫ్ కాదు అని చాలామంది న్యూస్ని సెన్సేషనలైజ్ చేయడం చూసాం. చాలాసార్లు ఇదే సర్జరీకి కూడా జరుగుతుంది. సర్జరీలో ఏదైనా కాంప్లికేషన్ వచ్చిందనుకోండి, ఈ సర్జరీ చాలా డేంజరస్, ఈ సర్జన్ చాలా డేంజరస్, ఇది చేయించుకోకూడదు, ఇక్కడ చేయించుకోకూడదు అని దాన్ని సెన్సేషనలైజ్ చేస్తారు. ఇక్కడ చాలామంది మాట్లాడని విషయం, ఒక హిడెన్ ట్రూత్ ఏంటంటే డినామినేటర్ ఎవరు చెప్పరు. డినామినేటర్ అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, 10 మందిలో ఒకరు జరిగిందా, 100 మందిలోకి ఒకరు జరిగిందా, 1000 మందిలోకి ఒకరు జరిగిందా, 1,00,00,000 మందిలోకి ఒకరు జరిగిందా చెప్పాలి. అది ఎవరు మాట్లాడరు. ఇప్పుడు మీరు ఫ్లైట్స్ తీసుకుంటే డైలీ ఇండియాలో సగటున 4,500 ఫ్లైట్స్ టేకాఫ్ అవుతాయి, ల్యాండ్ అవుతాయి. ఇయర్లీ అరౌండ్ 2.5 మిలియన్ ఫ్లైట్స్ టేకాఫ్ ల్యాండ్ అవుతాయి. సో ఈ స్టాటిస్టిక్స్ ప్రకారము అన్ని ఫ్లైట్స్ టేకాఫ్ ల్యాండ్ అయినప్పుడు అందులో జరిగింది ఒక ఇన్సిడెంట్. ఈ డినామినేటర్ మాట్లాడకుండా ఆ ఒక్క ఇన్సిడెంట్ని పట్టుకొని దాన్ని సెన్సేషనలైజ్ చేసి అసలు ఎయిర్ ట్రావెలే సేఫ్ కాదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? సేమ్ థింగ్ సర్జరీ ఆల్సో. సర్జరీలో ఏదైనా కాంప్లికేషన్ వచ్చినప్పుడు ఈ కాంప్లికేషన్ ఎంతమందిలో ఒకరికి వస్తుంది అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఈ సర్జరీ చాలా కాంప్లికేటెడ్, వద్దు అని అవాయిడ్ చేసుకుంటూ వెళ్తే ఆ సర్జరీ వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్ని మనం లూజ్ అవుతాం. సో అలా ఎప్పుడు సెన్సేషనలైజ్ చేసి మాట్లాడద్దు. ఫ్యాక్ట్స్ మాట్లాడాలి, సిస్టమ్ని నమ్మాలి, ప్రోటోకాల్ని ఫాలో అవ్వాలి.